నమస్కారాలు. నేను మీ మందల అనిల్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కొరకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ముఖ్యంగా ప్రతి విలేజ్లో ఇందిరమ్మ కమిటీలు వేశారు. ఆ కమిటీ ఎవరైతే 5 ఉన్నారో ఆ కమిటీ వాళ్ళ నిర్ణయంతో ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ కావడం జరుగుతుంది. గతంలో ఇందిరమ్మ ఇండ్లు 18 వచ్చినప్పుడు కమిటీ వాళ్ళ నిర్ణయం 18 ఇండ్లతో పాటుగా దాంట్లో ఒక 2-3 ఇండ్లు కింది మీద అయిపోయినాయి. అయినప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా కమిటీ వాళ్ళది పూర్తి బాధ్యత ఉండాలని, దాంట్లో ఏమైనా చిన్నగా లబ్ధిదారులు కాకుండా వేరే వాళ్ళకి ఎవరైనా అలర్ట్ అయితే పూర్తి బాధ్యత ఇందిరమ్మ కమిటీ వాళ్ళదే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ఇందిరమ్మ కమిటీలు ఇక్కడ లబ్ధిదారులను ఎంపిక చేసి ఎంపీడీఓ దగ్గరికి పోయినప్పుడు ఎంపీడీఓ ఆఫీస్లో లబ్ధిదారుల పేర్లు కాకుండా మిగతా వాళ్ళ పేర్లు రావడం చాలా బాధాకరం. ఈ రకంగా జరిగితే లబ్ధిదారులు ఇబ్బంది పడతారనేది తో ఈరోజు ఈ వీడియో జరగడం జరుగుతుంది. భవిష్యత్తులో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లలో కూడా పూర్తి బాధ్యత కమిటీ మెంబర్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాం.